సో అనిపిస్తుంటది ఎప్పుడన్నా సినిమా చూసినప్పుడు గానీ, వేరే వాళ్ళ ఫాదర్స్ నాకు కూడా ఏదైనా ఫాదర్ ఉంటే బాగుండు అని నో, ఏమన్నా? నేను నిజం చెప్తున్నా కదా, నాకు ఆ డాడీ ప్రేమ, నాన్న ప్రేమ అనేది నాకు నేను ఎప్పుడూ తెలియదు నాకు. ఐ డోంట్ నో హౌ ఇట్ ఫీల్స్. చూస్తే కూడా పోనీ ఐ సా మూవీస్, ఐ సా యానిమల్, హైనానా కూడా చూసేటప్పటికి నేను ఎప్పుడో ఇట్ కేమ్ టు మృణాల్, వెన్ మృణాల్ క్రైడ్ ఫర్ ద బేబీ, అప్పుడు నాకు ఏడుపు వచ్చింది. కానీ వెన్ నాని వాజ్ క్రైయింగ్ ఐ కుడ్ నాట్ కనెక్ట్ టు ఇట్ బికాస్ ఐ డోంట్ నో హౌ ఇట్ ఫీల్స్. కానీ సమ్ టైమ్స్ వెన్ డాటర్స్ హ్యావ్ దిస్ సెక్యూరిటీ ఆఫ్ అ ఫాదర్, అప్పుడు కొంచెం అరే వెన్ యూ హ్యావ్ అ ఫాదర్ ఫిగర్ యూ కెన్ ఎక్కడైనా ఏదైనా మాట్లాడొచ్చు. అరే నా వెనక ఆయన ఉన్నారు, మీరేం చేసుకుంటారు అలా. అండ్ సమ్ టైమ్స్ ఎస్, వెన్ యూ ఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ వెన్ ఐ హ్యావ్ టు ట్రావెల్, ఇంత నైట్ నేను ట్రావెల్ చేయాలి, ఐ హ్యావ్ టు గో మీట్ న్యూ పీపుల్. సో అప్పుడు కూడా ఐ థింక్ ఒక అబ్బాయి ఫ్యామిలీలో ఉండడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ కాంట్ ఆస్క్ మై మదర్, మమ్మీ 3-4 అవుతుంది, కమ్ పిక్ మీ అప్, ఐ కాంట్ టెల్ హర్. బట్ డాడీ ఉంటే డాడీ వచ్చేవారు. సో దాట్ సెక్యూరిటీ ఈజ్ మిస్సింగ్ అనమాట. సో బట్ ఓకే, ఇక్కడ దాకా వచ్చాను కదా, ముందు కూడా వెళ్ళిపోతా. సో మేబీ పెళ్ళి అయితే ఆ ఫీలింగ్ ఉండదేమో ఇంకా. అంతే. ఇప్పుడు మరి ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు మ్యారేజ్? టైం ఉంది ఇప్పుడు, కానీ మంచి అబ్బాయి ఉంటే నేను చేసేసుకుంటా. ఎలాంటి క్వాలిటీస్ కావాలి? ఐ షుడ్ బి రెస్పెక్ట్ఫుల్, మమ్మీని మంచిగా చూసుకోవాలి, అండ్ నా కెరియర్ నాకు ఇంపార్టెంట్ అని అర్థం చేసుకోవాలి, అండ్ కొంచెం వాడు నేనంటే కొంచెం అబ్సెస్డ్గా ఉండాలన్నమాట. బికాజ్ ఇప్పుడున్న జనరేషన్కి అండ్ నేను చూసిన జనరేషన్, నేనున్న జనరేషన్ చాలా తొందరగా గివప్ చేసేస్తారు. బట్ ఇఫ్ యూ డోంట్ ఫైట్ అండ్ అక్కడ దాకా ఇఫ్ వీఆర్ సీయింగ్ అ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, పెళ్ళి దాకా మాట్లాడితే ఐ థింక్ ఆ పిచ్చిదనం ఉండాలి. వద్దు, ఏదైనా ఉంటే ఆబ్స్టాకల్స్ లైఫ్లో వస్తాయి, నాకు అదే కావాలి, తనతోనే ఉంటా, నాకు అలానే ఉండాలి, దట్ గొడవలు అయితే వస్తూ ఉంటాయి. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ అబౌట్ ఈచ్ అదర్స్ లైఫ్, ఎందుకంటే వెన్ ఐ థింక్ పీపుల్ గెట్ మ్యారీడ్, వాళ్ళు 2 lives ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ టుగెదర్. ఇట్స్ నాట్ లైక్ అలా చెప్తారు కానీ ఇప్పుడు మీకు 1 లైఫే, కానీ అలా ఉండదు. ఇలా అయినా ఇద్దరు లైఫ్స్ చూసుకోవాలి. అండ్ నేనున్న ఇండస్ట్రీలో అయితే ఐ హ్యావ్ టు సీ మై కెరీర్. తో సపోర్టింగ్, రెస్పెక్ట్, నాకు యాక్చువల్లీ మెయిన్ రెస్పెక్ట్. ప్రేమ ఎలానా పడవచ్చు కానీ రెస్పెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మై మదర్. సో కానీ ఈ సాయి నైనిక మధ్య లవ్ ఫ్రెండ్షిప్ ఏంటది? ఇట్ వాజ్ లవ్ డెఫినెట్లీ. ఎందుకంటే ఇంత జనాలు ప్రేమించారు కాబట్టి, ఏదో ఒకటి ఉంది కాబట్టి ప్రేమించారు. బట్ ఇప్పుడు లేదు. ఎందుకు? అది డ్యూరింగ్ D14 ఓన్లీ. దేర్ ఇస్ నో సచ్ రీజన్. ఇట్స్ జస్ట్ డిస్టెన్స్ వచ్చేసింది అండ్ తను కరెక్ట్ చూసుకోవాలి, నేను నా కరెక్ట్ చూసుకోవాలి. అండ్ సమ్టైమ్ అంటే అప్పుడప్పుడు ఒక ఇద్దరికి సెట్ అవ్వదు. అండ్ సెట్ అవ్వాలని చేసుకోవాలని ట్రై కూడా చేయొద్దు, కొన్నిసార్లు గివప్ చేయాలి. సమ్ పీపుల్ ఫైట్ చేయాలి అన్నారు ఓన్లీ వెన్ దే ఆర్ రైట్ ఫర్ యూ. ఓకే.